సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి, దేవుని కనికరాన్ని బట్టి ఈరోజు వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు జీవితంలో ఏ మేలులు చేయాలని, లేక దేవుని ఉద్దేశాలు మానవ జీవితంలో ఏ విధముగా నడిపించాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. దేవుడు జీవితంలో కార్యాలు చేయాలని, మన జీవితంలో శోధన చేత ఉన్నప్పుడు లేక దుఃఖమే మనకు కలిగినప్పుడు ఏ విధముగా దేవుడు ఆదరణ చూపే దేవుడుగా ఉన్నాడని, మన జీవితంలో ఆదరణ కలిగినప్పుడు ఏ విధముగా నడిపిస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఆదరణ చూపేదనని, ఆదరణ కలిగినప్పుడు ఏ విధముగా దేవుడు మనల్ని నడిపిస్తాడని, లేక నా జీవితమే శోధనకరముగా మారుతున్నప్పుడు ఏ విధముగా దేవుడే ఆదరణగా మనకున్నాడని వాక్యాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని నడిపించుటకు పరిపూర్ణంగా దేవుడే మనకు ఆదరణముగా ఉన్నాడని, దేవుడే నడిపించే పరిపూర్ణత కలిగి ఉన్నప్పుడు దేవుని స్థితి మనం నడిపించే విధానం ఉన్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఆదరణ చూపేదనని, ఆదరణ కలిగినప్పుడు పరిపూర్ణమైన జీవితం మనకు అనుగ్రహించునని, ఆదరణ కలిగినప్పుడు పరిపూర్ణమైన రక్షణ మనకు కలిగించునని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధముగా బలపరుస్తున్నాడని, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు ఏ విధముగా బలపరుస్తున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును అనుగ్రహించుటకు పరిపూర్ణత కలిగి ఉన్న దేవుడు, జీవితాన్ని నడిపించే దేవుడు మనల్ని ఏ విధముగా ఆదరిస్తున్నాడని, ఆదరణ చేత నడిపించే దేవుడే మనకున్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకొనే తండ్రి మన ప్రభువు. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరచుటకు ఆదరణగా దేవుడు ఉన్నప్పుడు ఏ విధముగా ఆదరణ నాకు కలిగిస్తూ ఉన్నాడని, ఆదరణ కలిగినప్పుడు నేను ఏ విధముగా నడుస్తున్నానని, ఆదరణ జీవితమే నన్ను బలపరిచే జీవితముగా మారుస్తుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా ఆదరణ అనే వాక్యముగా మనల్ని బలపరిచి, ఆదరణ అనే వాక్యం చేత నన్ను నింపే దేవుడు ఏ విధముగా ఉన్నాడని, ఆదరణ అనే వాక్యం చేత పరిపూర్ణత కలిగినప్పుడు నడిపించే దేవుడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, ఆదరణ కలుగుటకు నాలో ఉండిన వ్యతిరేకతను తొలగించుకొని దేవునికి విరోధమైన పాపం నుండి నేను పరిపూర్ణత పొందుకొని దేవునిలో ఉండే భాగ్యముగా దేవుడే నాకు ఆదరణకర్తగా ఉండుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఆదరణ కలిగించే దేవుడే నన్ను నడిపిస్తాడని, ఆదరణ ఇచ్చే దేవుడు నాకు ఉన్నప్పుడు ఏ విధముగా ఆదరణ పొందుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణత ఆదరణ దేవుడు అనుగ్రహించునని, పరిపూర్ణత ఆదరణ నన్ను నడిపించునని, నాలో ఏ విధముగా జీవితం శూన్యమని చెప్పినా, లేక నా జీవితం వ్యర్థమని పలికినా ఏ విధముగా ఆదరణ నేను పొందుకోగలనని, ఏ విధముగా ఆదరణ చేత నేను నడిపించగలనని ఈరోజు వాక్యం ద్వారా చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, ఆదరణ కలిగించే దేవుడు నన్ను పరిపూర్ణత నడిపించునని, ఆదరణ కలిగించే దేవుడు ఏ విధముగా దేవుడే నన్ను బలపరచునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, జీవితమును ఏ విధముగా బలపరుచుకొని పరిపూర్ణత జీవితాన్ని అనుగ్రహించే దేవుడు నాకు ఉండినప్పుడు ఏ విధమైన జీవితం చేత నన్ను నడిపించినని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన జీవితమే ఆదరణించే దేవుడని అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన ఉన్నదని, వ్యతిరేకత ఉన్నదని, నా జీవితం వ్యర్థమని పలికినను కూడా దేవుని దగ్గర ఆదరణ ఉన్నదని, దేవుడే మనల్ని ఆదరించి నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏరికో గోడలు అడ్డు వచ్చినా యేసు నీ ముందుండున్, పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము, పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. సహోదరి సహోదరులారా, ఏ విధముగా దేవుని చెంత మనం ఉండుటకు పరిపూర్ణమైన నా జీవితాన్ని ఆదరణ జీవితముగా మారుటకు, ఆదరణే నాలో ఉండిన పాపమును తొలగించునని, ఆదరణే నాలో ఉండిన వ్యతిరేకత పరిపూర్ణముగా తొలగిపోవునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నన్ను నడిపించే దేవుడు, పరిపూర్ణత కలిగి నడిపించుటకు నన్ను ఏ విధముగా దేవునిలో ఉండే భాగ్యం నన్ను నడిపిస్తుందని, దేవునిలో ఉండే పరిపూర్ణత నాకు విడుదలిస్తుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం అలసిపోయి ఉన్నదని, నా జీవితంలో శోధన చేత ఎందుకు అలసిపోయినామని ఎన్నో శోధనలు, ఎన్నో ఆలోచన చేత మనం నింపబడినప్పుడు ఏ విధముగా పరిపూర్ణత కలిగి జీవిస్తామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు మనకు ఉన్నప్పుడు ఏ విధముగా బలపరిచే దేవుడు నాకు ఉన్నాడని, నా జీవితంలో ఏ విధముగా బలపరిచి ఆదరణ వాక్యముగా లేక ఆదరించే దేవుడుగా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవునిలో ఉండుటకు మనకు ఆదరణ కలిగించే దేవుడని, దేవునిలో ఉండుటకు పరిపూర్ణంగా ఆదరణ నేను వ్యతిరేకముగా ఉండినను, లేక నా జీవితం ఒంటరి జీవితముగా నేను భావించినను, లేక నా జీవితమంతా ఎవరు లేరని దుఃఖం చేత నింపబడినప్పుడు దేవుడే నాకు ఆదరణగా, దేవుడే నన్ను ఆదరించే కర్తగా ఉన్నాడని, దేవుడే నన్ను బలపరిచే ఆదరణగా ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని శూన్యమని చెప్పకుండా, నా జీవితం వ్యర్థమని, మనశ్శాంతి లేదని, నా జీవితం అంతా శూన్యముగా మారిపోయి వ్యర్థుడనని పలకకుండా ఏ విధముగా దేవుడు నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడని, నా జీవితం శూన్యమని అనకుండా దేవుడు ఏ విధముగా ఆదరిస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి ఏ విధముగా శోధన చేత నింపబడినప్పుడు, లేక ఏ విధముగా నిన్ను పీడించే శోధన లేక నెమ్మది లేని స్థితిలో నీవు ఉండినప్పుడు ఏ విధముగా దేవుడు ఆదరించే దేవుడే ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరచుటకు నడిపిస్తాడని, బలపరిచి ఏ విధముగా మరలా నిన్ను పరిపూర్ణతగా నడిపించే దేవుడే ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం.
ఎర్ర సముద్రం చుట్టుముట్టిన సిలువా నీడ ఉంది, సముద్రముపై నడచిన యేసు నీతోను నడుస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు ఏ విధముగా స్థిరపరుస్తాడని, బలపరిచే దేవుడు ఏ విధముగా ఆదరిస్తాడని, నాలో ఉండిన శోధనను తొలగించుకొని లేక నాలో ఉండిన దేవునికి విరోధమైన జీవితమును పరిపూర్ణంగా తొలగించబడి దేవుడే ఆదరిస్తాడని, దేవుడే నన్ను నడిపిస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరచుటకు దేవుడు ఏ విధముగా మనకున్నాడని ఈరోజు అంశముగా, ఆదరించే దేవుడని లేక ఆదరణ చూపునని అంశముగా మనం చూస్తున్నాం.